ఈరోజు మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఆదేశించిన మేరకు ఈరోజు ఫుడ్ కోర్టు వచ్చి సందర్శించడం జరిగింది. గత నెల మొదలుపెట్టే ముందు చెప్పాను ఫుడ్ కోర్టు అనవసరం అని చెప్పి, కానీ వైసీపీ నాయకులు మూర్ఖత్వంతో ఇక్కడ ఈ ఫుడ్ కోర్టు అనేది ఏర్పాటు చేశారు. మరి ఈ ఫుడ్ కోర్టు పెట్టినందువల్ల వాళ్ళు అభిప్రాయం చెప్తే ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్న అందరూ నష్టపోయారు. ఎవరైతే డబ్బులు ఇచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా అంటున్నారో వాళ్ళు వ్యాపారం చేయట్లేదు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కాదు కదండి, ప్రజలు ఉంటారు, చుట్టుపక్కల కదా బాధపడేది. మనమేం మన ఇళ్లలో పడుకొని ఉంటాం. ఇది మాత్రం దర్జాకి ఇచ్చేసాము. రెంటలు మాత్రం చక్కగా మనకు వచ్చేస్తున్నాయి, మనకు సంబంధం లేదన్నట్టున్నారు. కానీ ఇక్కడ ఇబ్బందులు పడి ప్రజలు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు దీని మీద స్టే చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలేదని చెప్పింది. ఇప్పటికైనా వైసీపీ నాయకులకు మేము చెప్పేది ఏంటి అంటే, మీరు ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడేది చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలా చేస్తే ఎవ్వరూ మీకు ఇబ్బంది పెట్టరు, కోర్టు కూడా మిమ్మల్ని తప్పు పట్టే దారైతే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోరుకుంటూ సెలవు. లైటింగ్ పెట్టించేసి ఎంతమంది ఇక్కడ స్థానికులు మొరపెట్టుకున్నా మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారుతుంది, నైట్ టైం గంజాయి బ్యాచ్ వచ్చి గొడవలు చేస్తుంది, స్థానికంగా మేము ఈ రోడ్డు యూజ్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. దాని మీద స్థానికులు కోర్టుకు వెళ్లారు, దాని మీద స్టే ఇచ్చినా ఇప్పటి వరకు దాన్ని అమలు జరగలేదు. ఈ రోజు ఉదయం రవి గారు ఆదేశాలు జారీ చేశారు. యాజ్ పర్ కోర్టు ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని మీద మేము కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక పక్క డయేరియా బాగా ప్రబలుతుంది. స్టాప్ డయేరియా క్యాంపెయినింగ్ లో భాగంగా ఈ ఏరియా అంతా డయేరియా రహిత ప్రదేశంగా చేయాలని అలా మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే స్టాఫ్ ని కోరుకుంటూ మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యేలా చేయమని మేము కోరుకుంటున్నాం. అద్దెలకు ఇచ్చుకోవడం, కొంతమంది అమ్మేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. న్యాయమే గెలిచిందండి. గత నెలలోనే కోర్టు ఏం చేసిందంటే తీర్పునిచ్చేసింది, ఇది ఇక్కడ ఫుడ్ కోర్టు పనికిరాదు, ప్రజలకు ఇబ్బంది, ఇది తప్పించండి అని చెప్పి ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కి ఆదేశాలు అందించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన అమలు పరుస్తున్నారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇప్పుడు అమలు పరుస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీలు అయితే రావట్లేదండి. ఫుడ్ కోర్టు పెట్టాలంటే ఫ్యామిలీస్ కూడా వస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఇక్కడ గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని పెంచి పోషించింది. వాళ్ళు ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళని 5 నిమిషాలు బయటకు తెచ్చేసింది బయటికి. అందువల్ల ఇక్కడ అంతా గంజాయి బ్యాచ్ ఇక్కడ బాగా రాజ్యం వెళ్ళిందండి. ఇక్కడి నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ చెల్లుబాటు కావండి. ఇక్కడ జరిగేదంతా మంచి ప్రభుత్వం వచ్చింది, మంచిగా జరుగుతుంది ప్రజలకు కూడా. ఇది కమిషనర్ ఆదేశానుసారం, కోర్టు ఆదేశానుసారం ఇక్కడైతే మొత్తం ఫుడ్ కోర్టు మొత్తం తొలగిస్తూ అయితే జరుగుతుంది.